సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ చెప్పినట్లుగా పోలీసులు పనిచేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూటయ్య చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తాం. సిరిసిల్లలో మీడియాతో కేటీఆర్ అంటూ కూడా ఈ సిరిసిల్ల పంచాయతీ నా దగ్గర ఆధారాలున్నాయి. పాపం ఎంత దారుణం అంటే బిడ్డ పెళ్లికి చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఘోరం అంటే దారుణమైన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డ పెళ్లి చేయడానికి 10 లక్షల భూమిని అమ్ముకుంటే ఆయనని ఎంత టార్చర్ పెట్టిల్లంటే ఊరి దేవుడు ఊరికతో. అది మామూలు పంచాయతీ కాదండి, ఈ సిరిసిల్ల పంచాయతీ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన కీలక నేత ప్రాతినిధ్యం వహించే ఏదైతే ఉంటుందో ఆ ప్రాతినిధ్యం వహించే చోట ఎంత అన్యాయం జరుగుతుంది ఏం కథ అంటే చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్నది. ఈ సిరిసిల్లకు సంబంధించిన ఎపిసోడ్లలో దాని కనుక మీరు చూస్తే లేదా ప్రాక్టికల్గా దాని కనుక మనం మాట్లాడితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే కనీసం భూమి అండి తన బిడ్డ పెళ్లి చేయడానికి ఇతరత్ర కోసం తాను దాచుకున్న దానికోసం పంచాయతీ జరిగి ఆఖరికి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఎందుకు అంటే ఈరోజు సిరిసిల్ల అని కాదు, ఎక్కడ జరిగిన అన్యాయం అన్యాయమే, న్యాయం న్యాయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఈ సిరిసిల్ల ఎపిసోడ్ ఏదైతే ఉందో సెటిల్మెంట్కి అడ్డాగా మారిపోయిందని ఇప్పుడు కేటీఆర్ అన్నాడు కదా, అదే నియోజకవర్గానికి సంబంధించిన చాలా నేతలు కూడా దీనికి సంబంధించిన పంపించారు. ఒకసారి అనిల్ ఉన్నాడు ఫోన్లో, ఒకసారి అనిల్తో నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్ గుడ్ మార్నింగ్, నేను లైవ్లో ఉన్నా. అసలు సిరిసిల్ల ఎపిసోడ్ జరిగింది, ఏం జరిగింది అసలు? తెలంగాణ ప్రాంత ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంత నియోజకవర్గమనా, లేకపోతే సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లో నడుతాయనే వాదన, ఎందుకు చనిపోయిండు, ఏం జరిగింది అసలు? ముచ్చటేంది ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పు అన్న. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు ప్రజల సమస్యల మీద అనునిత్యం పోరాటం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రలు చేస్తుంది. ఏమనంటే ఇక్కడున్న కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే కేటీఆర్ ఇబ్బందులకు గురవుతాడు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల కేటీఆర్ మనశ్శాంతి లేకుండా అవుతాడు, ప్రజల సమస్యల మీద పోట్లాడలేడు అని రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ గేమ్ తయారు చేశాడు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ లగచర్ల ఇష్యూ స్టార్ట్ అయింది కదా, అవును, ఆ లగచర్ల ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను అనుకున్న అప్పుడు కేటీఆర్ ఈ హైడ్రా మీద, ఈ మూసీ మీద, లగచర్ల బాధితుల మీద విపరీతమైన ఫైట్ చేసిండు. అంటే డే అండ్ నైట్, అంటే 24 hours వాళ్ళ బాధితులకు అండగా నిలబడ్డాడు కేటీఆర్. ఈ గవర్నమెంట్ ప్రతి విషయంలో డిఫెన్స్ చేస్తుంది కేటీఆర్. కాబట్టి కేటీఆర్ మనుషులు లేకుండా చేయాలంటే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది చేయాలి. ఆ కార్యకర్తలను ఇబ్బంది చేస్తే ఆ కార్యకర్తల బాధలు తన నాయకుడికి ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియజేస్తే అక్కడ కేటీఆర్ కు మనశ్శాంతి లేకుండా ఈ రాష్ట్ర పాలిటిక్స్ మీద రైల్వేగా దూరం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒక కలెక్టర్ తీసుకొచ్చిన ఆ కలెక్టర్ ఒక కండువా వేసుకున్న కలెక్టర్, ఏంటంటే కాంగ్రెస్ కండువా వేసుకున్న డిసిసి ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్న మంత్రి గాని, ఇక్కడ ఆది శ్రీనివాస్ ఉంటాడు, విప్ గారు మాటలు కూడా బేఖాతరు చేస్తాడు. అంటే ఎవరు మంత్రులు చెప్పినా విప్పులు చెప్పినా ఎవరి మాటలు లేదు. డైరెక్ట్ సీఎంఓ నుంచి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ప్రభుత్వ సలహాదారుడు వేమ నరేందర్ రెడ్డి ఏదైతే చెప్తాడో ఆ ఆదేశాలు పాటిస్తూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇబ్బంది చేయాలి. ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తారు. మెయిన్ గా కార్యకర్తలు ఏం చేస్తారు అంటే ఇక్కడ మేము చాలా సార్లు కొట్టాను, అన్యాయం మీద ప్రశ్నించినందుకు నా మీద 8 కేసులు పెట్టండు ఇదే కలెక్టర్. 8 కేసులు నా మీద పెట్టండు. ప్రతి చిన్న కార్యకర్త నువ్వు కలెక్టర్ ఆఫీస్కి పోతే నువ్వు ఏ పార్టీని అడుగుతాడు, అవునా ఏ పార్టీని అడుగుతాడు, నువ్వు మరి కాంగ్రెస్ జాయిన్ కానీ అంటాడు. ఫస్ట్ మేము ఎందుకు జాయిన్ అవుతాం సార్, మా టీఆర్ఎస్ పార్టీ మేము ఉద్యమం. ఇది కలెక్టర్ చెప్పే మాటనేనా? ఇది కలెక్టర్ చెప్పే మాట. కలెక్టర్ చాలా మంది నువ్వు టీఆర్ఎస్ అని ఒక వార్డు చెప్తే మనకు సంబంధించిన బిల్స్ పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికి మనం గవర్నమెంట్ లో సిడిపి గ్రాంట్ కింద వర్కులు చేసినాం, మినిస్టర్ గ్రాంట్ కింద వర్కులు చేసినాం. ఒక్కొక్క కార్యకర్త 3 లక్షలు స్టార్ట్ చేస్తే 3 కోట్ల దాకా బిల్డింగ్ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఓకే, మన సర్పంచ్ల బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సర్పంచ్ ఆ పెండింగ్ బిల్స్ కూడా ఇంతవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చెల్లింపు కాలేదు. కలెక్టర్ తన అకౌంట్ లో పెట్టుకున్నాడు. ఓకే, ఇక్కడ అసలు ఎందుకు చనిపోయిండు, ఏం జరిగింది? ఇది కేటీఆర్ నేను వచ్చి పరామర్శ మొత్తం వివరిస్తున్నా, సిరిసిల్ల పరిస్థితి వివరిస్తున్నా. పుట్టే విషయం కూడా మీకు క్లారిటీ చెప్తాను. ఓకే, ఇక్కడ జరుగుతానే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఏ ఆఫీసర్ కీ అయినా కలెక్టర్ లాగిన్ లో పెట్టుకున్నాడు.
కలెక్టర్ దగ్గర కీ పెట్టుకున్నాడు. ఏ ఆఫీసర్ మనం పని చేసుకుని కలుద్దామన్నా ఇట్లా ఉంది సార్ రెఫరెండం చెప్తామన్నా త్రూ కలెక్టర్ చెప్తేనే పని కావాలి అని మొత్తం అజమాయిషి కంట్రోల్లో పెట్టుకున్నాడు. సివిల్ సప్లై గాని మైనింగ్ గాని ఏది చిన్న పని చీమ చిటుకుమన్నా కలెక్టర్ ఆదేశం లేని సిరిసిల్లలో పని జరగదు. అది మెయిన్ గా మనము రియాలిటీ గ్రౌండ్స్ లో రియాలిటీ ఉన్నదని పోయినా ఆ పని చెయ్యడు. అదే కాంగ్రెస్ నాయకులు చెప్తే అది తప్పున్నా దాన్ని ఒప్పుగా చేస్తున్నాం. అది తప్పు అని తెలిసి కూడా పని చేసి పెడుతున్నాం వాళ్ళకు. అదే సరే తప్పు సరే ఫీల్డ్ లో వాళ్ళు ఇబ్బంది అవుతుందంటే కూడా అది వాళ్ళకి పని చేసి పెడుతున్నాం. ముఖ్యంగా కలెక్టర్ అంటాడు ఇక్కడ ప్రాంత ప్రజలను బాగా వేధిస్తుండు. నా మీద 8 కేసులు పెట్టించండు. అట్లా కుంటయ్య లాంటి బాధితులు ఇంకా చాలా మంది వస్తారు. ఇప్పుడు కుంటయ్య ఒకటి జరిగిందని కాదు, ఇంకా ముందు కూడా ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి సిరిసిల్లలో. ఎందుకంటే చెప్పుకోలేకపోతారు మన మనోభావాలు మనోవేదనలు చెప్పుకోలేకపోతారు. కుంటయ్య ఇక్కడన్నా ఆగాలి, ఇక్కడ ప్రభుత్వం ఆగాలని చెప్పి తనకు ఒక జడ్జి ముంగడ వాంగ్మూలం ఇచ్చి నా చావుకు ఎస్ఐ సిఐ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ ఇక్కడున్న అధికార వ్యవస్థ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము, ఇప్పటికైనా కనువిప్పు జరగాలి, ఇప్పటికైనా మారాలి అని ఒక జడ్జి ముంగడ తను డ్యూటీ ఇచ్చి చనిపోయింది. అతను సూసైడ్ రాత్రి 1 గంట 11 గంటల మధ్యలో ఆయన ఎవరైతే అన్యాయం చేసిరో అతని ఫోటోలు ఆ రోజు హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ మన ఇది కెటి రామన్న గారిని మన ఏసీబీ వాళ్ళు విచారణ చేస్తారంటే అడిగి కుంటే వచ్చిండు. అతని జేబులో కూడా అతను అన్యాయం గురైన వాళ్ళ ఫోటోలు జేబులో పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కేటీఆర్ గారికి వచ్చింది. అక్కడ ఉన్న బిజీకి అన్నకి చెప్పుకోలేకపోయాడు. అన్నకి డిస్కషన్ చేసి అన్న ఇట్లా జరిగింది, నాకు ఇట్లా అన్యాయం చేశారు, ఇక పలానా వ్యక్తి ఫోటో పలానా వాళ్ళ ఫోన్ నెంబరు పలానా ఇబ్బంది చేస్తారు అన్నట్లు చెప్దామని అనుకున్నాడు. అక్కడ బిజీకి చెప్పుకోలేకపోయాడు. అప్పటిదాకా రాత్రి మేము 7 గంటల దాకా వెయిట్ చేసినాం. రామన్న కూడా సాయంత్రం 5:30-6 గంటలకు వచ్చిండు. అక్కడ ఉన్న అందరు ప్రజలు వాళ్ళు వీళ్ళు కలిసి రామన్న కూడా టైడ్ అయితే రామన్న కూడా అందరితో మాట్లాడి వెళ్ళిపోయింది. చెప్దామంటే అక్కడ ఎక్కడ పరుగు పోతుందో వేరే వాళ్ళ ముంగట మనం ఎక్కడ అవుతుందో అని చెప్పని మానసిక వేదన అనుభవించి అదే రోజు రాత్రి అక్కడ ఉండకుండా కనీసం అన్నం కూడా తినకుండా అదే రోజు రాత్రి 10:30 తన ఊర్లో చేరుకొని తన బండి తీసుకొని తన పొలం దగ్గరకు పోయి ఆ పొలం దగ్గర గడ్డి మంది తీసుకొని అదే ఆ ఫోటోల మీదే నా సూసైడ్ నోట్ అని చెప్పి రాసి అన్న జరిగిన విషయాన్ని మొత్తం రాసిండు. అన్న నేను పలానా పోలీస్ స్టేషన్కి పోయాను, నాకు ప్లాట్ అమ్మారు, నా ప్లాట్ ను నాకు చూపించారు, అక్కడ అద్దురాలు ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు పక్కన ప్లాట్ కొని నా ప్లాట్ ను వాళ్ళ ల్యాండ్ వెళ్తారని చెప్పి నా ప్లాట్ కబ్జా చేశారన్న. నేను పోలీసులకు ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా ఒక 2-3 సార్లు కలిసిన వాళ్ళకి వివరణ ఇచ్చిన అన్న. వాళ్ళు నా ఇంటి మీద వచ్చి దాడి చేసారు, నన్ను కొట్టడానికి చంపడానికి ప్రయత్నిస్తారు అన్న. పోలీసు వాళ్ళకి నేను పిటిషన్లు ఇచ్చినా కూడా నా పిటిషన్లు పట్టించుకుంటలేడు. సిఐ గారు పట్టించుకుంటారు, ఎస్ఐ గారు పట్టించుకుంటారు అన్న. నా చావుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే కారణము. నాకు నా పెళ్లిడికి 2 పిల్లలు ఉన్నారన్న, నాకు పాప ఉంది, నేను నా బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నా, నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలి కేటీ రామన్న, జై తెలంగాణ జై కేటీఆర్ అని తన సువర్ణ అక్షరంతో రాసి సూసైడ్ జేబులో పెట్టుకుని చనిపోయింది అన్న. అతను గడ్డి మంది తాగిండు. అతను కూడా ఫోన్ దొరకలేదు. మళ్ళీ మేము అదే టైంలో రాత్రి వెళ్ళి మాకు తెలియలే, మాకు మబ్బుల 3 గంటలకు తెలిసింది. ఆ 3 గంటల ప్రాంతంలో మేము మా మండల ప్రెసిడెంట్ ఎస్ఐకి ఫోన్ చేస్తే సార్ ఇట్లా పలానా మా ఎంపీటీసీ మిస్ అయ్యండి సార్, ఇట్లా దొరుకుతాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, సూసైడ్ అటెండ్ చేసుకోండి చెప్పి గ్రూప్ లో ఇచ్చిండు, వాట్సాప్ లో వచ్చింది. మాకు నెంబర్ ట్రేస్ చేయండి అని చెప్పండి. అప్పుడు నెంబర్ ట్రేస్ చేస్తే మాకు గంట తర్వాత దొరికింది అన్న. అప్పుడు ఇమీడియట్లీ హాస్పిటల్ సివిల్ తీసుకుపోయినాం, అడ్మిట్ చేసాం. అక్కడ చేస్తే అక్కడ కొంచెం మెరుగ్గా అనిపించింది, కానీ గడ్డి మంది అని బాగా తాగాడు. అప్పుడు కూడా మీడియాకి ఇచ్చిండు, నా చావుకు పోలీసు వాళ్ళు వీళ్ళు ప్రభుత్వమే కారణము, నేను ఉన్నా లేకున్నా నా ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని నా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మీడియాకి ఇచ్చిన వాయిస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంతలోనే రామన్నకి మేము అందరం మెసేజ్ ద్వారా తెలియజేస్తే హైదరాబాద్ షిఫ్ట్ చేయమన్నాడు, కరీంనగర్ షిఫ్ట్ చేయమన్నాడు. ఇక్కడ లోకల్ లో ఎల్లడిపేట అశ్విని హాస్పిటల్ ఉంటుంది, ఫేమస్ అని అంటాం. ఈ పాము కాటుకు ఈ మందు తాగుడుకు బాగా ఫేమస్. ఆ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. అక్కడికి అయిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చూసిండు, బాగా క్రిటికల్ ఉంది, మనిషి బాగా సీరియస్ అయ్యాడు, ఆయనకి కిడ్నీస్ లంగ్స్ ఎఫెక్ట్ పడింది. అది మనం ఏం చేయమన్నా గాలి దేవుని మీద గంటల్లో అవుతారని చెప్పంటే అప్పుడు మేము ఏం చేసామంటే కన్సల్ట్ జడ్జి గారికి ఇంటిమేట్ చేయించాం డాక్టర్ తోటి.
ఆ జడ్జి గారు వచ్చి తను మరణ వాంగ్మూలం తీసుకున్న తర్వాత అప్పుడు చనిపోయిందన్న. ఆయన ఎంత బాధపడి చనిపోయిందంటే, నా చావుతోనైనా ఇక్కడ ఆగాలి, సిరిసిల్ల ప్రభుత్వం ఆగాలి, ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తెలవాలి. మరో శ్రీకాంత్ సార్ తెలంగాణ రావడానికి శ్రీకాంత్ సార్ ఇలా ముందేసిందో, ఇలా మా ప్రభుత్వ ఆగాలని చెప్పి మా కుంటన్న అసూలు బారిండన్న. తన ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వానికి ప్రజలకు తెలియాలి మా సిరిసిలో జరుగుతున్న అనే విషయాన్ని తెలియడానికి కోసం మా కుంటన్న చాలా మనోవేదన గురై చనిపోయినన్న. అతను నిన్న మా మంత్రి గారు మా రామన్న వచ్చి తన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. మా పార్టీ ఎల్లవేళ మేము అండగా ఉంటాం, అతన్ని ఆదుకుంటామన్నా. రైట్ థ్యాంక్ యూ అన్న చట్టరీత్యా కూడా రేపు పొద్దున మేము హైకోర్టును ఆశ్రయిస్తున్నాం, హ్యూమన్ రైట్స్ ఆశ్రయిస్తున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. రైట్ చూసారు కదా సిరిసిల్ల ఎపిసోడ్. ఇది ఎంతసేపు వినబెట్టినంటే ఒక అమాయకమైన అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత తెలివైనలో అంత నిస్వార్థమైన వ్యక్తులు. ఇక్కడ రాజకీయం రాయలసీమ నుండి మరి వలస వస్తుందా, కర్నూలు నుండి తెప్పిస్తాలా, ఎక్కడి నుండి తెప్పిస్తాలో తెలంగాణలో లేని సంస్కృతి మొత్తం విషబీజాలన్నీ కూడా నాడుతున్న పరిస్థితి కనబడతాను. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక సో మొత్తానికి న్యాయం జరగాలని కోరుకుందాం. సిరిసిల్లలో ఈ ఆగడాలు ఆగాలని కూడా మనం కోరుకుందాం.